హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు జవాన్ మూవీ గురించి మనం ఒక చిన్న రివ్యూ చెప్పుకుందాము. అయితే ఈ రివ్యూలో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ ఎనీ కైండ్ ఆఫ్ ట్విస్ట్లు ఇన్ ద మూవీ. ఆ ట్విస్ట్లు మీకు చెప్తే మళ్ళీ సినిమా చూసే ఇంట్రెస్ట్ పోతుంది. బట్ సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, అట్లీ ఎలా చేశాడు, షారుఖ్ ఖాన్ బజ్ ఎలా క్రియేట్ అయింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ రివ్యూ చూసే ముందు క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఒక మంచి రివ్యూస్ మీకోసం అందించడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాం. ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చిపెడుతుంది. అవర్ బై అవర్ అని మాట్లాడుకోవడం కరెక్ట్ ఏమో, డే బై డే అని కాకుండా. బికాజ్ మొట్టమొదటి రోజే 100 కోట్ల క్లబ్ లోకి రీచ్ అయిపోతుంది జవాన్ మూవీ. అలాగే 1000 crores క్లబ్ లోకి రీచ్ అయింది పఠాన్. దాన్ని మళ్ళీ ఆ ఫీట్ ని మళ్ళీ అందుకోవాలనుకుంటున్నాడు షారుఖ్ ఖాన్. సో ఎవరెవరు ఎలా చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సింగిల్ లైన్ చెప్పుకుందాం. ఫస్ట్ ఓపెన్ అవడంతో ఒక మెట్రో ట్రైన్ ని కొంతమంది మొత్తం హైజాక్ చేస్తారు. హైజాక్ చేసిన తర్వాత హైజాక్ చేసింది ఎవరు అనే దాన్ని బట్టి మిగతా పోలీసులు రంగంలోకి దిగుతారు. దాని లోపల షారుఖ్ ఖాన్ లీడ్ చేస్తాడు ఆ టీంని. సో షారుఖ్ ఖాన్ అసలు ఇంకా కొంచెం సేపట్లో హైజాకర్స్ ని పట్టుకుంటాం అనగా ఒక బిగ్ ట్విస్ట్. ఆ బిగ్ ట్విస్ట్ ఏంటో మీరు ఆల్రెడీ ట్రైలర్ లో చూసే ఉంటారు. అది షారుఖ్ ఖాన్. మనకి ఇది ఇంతవరకు మనకి ట్రైలర్లో తెలుసు. అయితే దీని తర్వాత డెఫినెట్గా వీళ్ళకి చాలా మంది ఒకళ్ళతో పోలిక ఉన్న వాళ్ళు, ఇంకొకళ్ళతో పోలిక ఉన్న వాళ్ళు, అలా ఒకళ్ళను పోలిన వ్యక్తులు అంటే ఐడెంటికల్ ట్విన్స్ లాగా చాలా మంది అక్కడ కనబడడం అనేది ఒక నిజంగా ఒక మంచి మెస్మరైజింగ్ స్క్రీన్ ప్లే చేశాడు అట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్క్స్ అన్ని ఇవ్వాలి అని అంటే అట్లీకే ఇవ్వాలి. మంచి స్క్రీన్ ప్లే చేశాడు. అలా స్టోరీ నేరేట్ అవుతుంటుంది. మరి ఈ స్టోరీలో భాగమైన నయనతార, దీపికా పడుకునే షారుఖ్ ఖాన్ కి ఎలా రిలేట్ అయ్యారు అంటే కథలో ఎలా భాగమయ్యారు అనేది కూడా చాలా బాగా చూపించారు. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్ ని కూడా కథలో ఒక పార్ట్ గా చేశారు కాబట్టి సూపర్ డూపర్ గా అనిపిస్తుంది. ఏదో ఫ్యాన్స్ ని మెప్పించడానికి, ఫ్యాన్స్ ని అలరించడానికి కొన్ని ఫైట్స్ పెట్టడం, లేదా ఇక్కడ కంపల్సరీగా సాంగ్ ఇట్లా పెట్టడం అలా కాకుండా కథలో ఇన్వాల్వ్ అవుతూ కథలో ట్రావెల్ చేస్తూ ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అనేది ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇన్ ద మూవీ. ఇక విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. విజయ్ సేతుపతి మాత్రం నిజంగా సూపర్ గా, అంటే షారుఖ్ ఖాన్ అంత సీనియర్ హీరో తోటి ఈక్వల్ గా అతను చేశాడు. అతను ఏదో అతిథి పాత్ర, గెస్ట్ రోల్ అన్నారు కానీ కాదు, డెఫినెట్ గా సూపర్ డూపర్ రోల్ ఉంది విజయ్ సేతుపతి. అలాగే నయనతార ఒక మంచి రోల్ లోపల డెఫినెట్ గా, అంటే ఇవి చెప్తుంటే మళ్ళీ మీకు రివీల్ చేసినట్టు ఉంటుంది. సో అవి చెప్పట్లేదు, స్క్రీన్ ప్లే మాత్రమే మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి స్క్రీన్ ప్లేలో మనం యాక్షన్ సీక్వెన్సెస్ దాకా వచ్చాం కదా. తర్వాత మ్యూజిక్, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ తర్వాత సాంగ్స్ కానీ, సాంగ్స్ అయితే నిజంగా థియేటర్స్ లోపల విజిల్స్ వేసుకుంటూ ఫస్ట్ టైం మన సౌత్ ఇండియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారో మూవీస్, అలా బాలీవుడ్ పీపుల్ కూడా ఎంజాయ్ చేసే లెవెల్లో అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అండ్ సాంగ్స్ ఇరగదీసేసాడని చెప్పాలి. ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను, ఇరగతీసేసాడు మ్యూజిక్ అంతే. ఇక ఫైనల్ గా 1000 crores క్లబ్ లోకి రీచ్ అవడం డెఫినెట్ గా ఖాయం. అలాగే 4.5 అని మొహమాటంగా రేటింగ్ ఇస్తున్నారు కానీ 5/5 రేటింగ్ ఇది కూడా కన్ఫర్మ్. 3.5 కానీ 4 కానీ ఎక్కడా లేదు. 4.5 అండ్ 5.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ వస్తున్నాయి మూవీకి. సో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ యాక్షన్ సీక్వెన్సెస్, షారుఖ్ ఖాన్ యాక్టింగ్, అలాగే నయనతార అండ్ దీపికా పడుకునేస్ యాక్టింగ్, డ్యూయల్ రోల్ షారుఖ్ ఖాన్ది. అలాగే మోర్ ఓవర్ అనిరుద్ధ్ సంగీతం, అలాగే అట్లీ డైరెక్షన్ మాత్రం అల్టిమేట్ గా ఇచ్చాడు. తను స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా రాసుకున్నాడు. ఇవి కదా సినిమాలు మనకి అంటే చూడటానికి కొత్తగా రావాలి. ఏ యాక్షన్ సీన్ కానీ, ఏ ఒక్క సీన్ కానీ మనకి గతంలో చూసాము అని అనిపించదు. కాబట్టి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అసలు జవాన్ అన్న టైటిల్ కి జడ్జ్మెంట్ ఏంటి, ఆ జవాన్ అనేది ఎందుకు పెట్టారు అనేది కూడా ఒక ట్యాగ్ లైన్ తోటి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా మీకు గుర్తుండిపోయే అవకాశం ఉంటుంది జవాన్ మూవీ. ఇస్ ద రివ్యూ ఫ్రమ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్.